నేనేమైనా చెయ్యాలంటే నేనే కదా, ఎందుకు ఇతని ద్వారా చెయ్యాలి? అలాగే ఏ దేవుడైనా ప్రజలకి ఏమైనా చెయ్యాలంటే వాళ్ళే డైరెక్ట్ గా చేయొచ్చు కదా, ఎందుకు నీ ద్వారా నీలాంటి స్వాముల ద్వారా చెయ్యాలి? మధ్యలో బ్రోకర్లు ఎందుకు? మేం బ్రోకర్లం కాదు, మతాన్ని దైవాన్ని కాపాడుతున్న ఆధ్యాత్మిక రక్షకులం. ఇంత పెద్ద విశ్వంలో చిన్న చుక్క ఈ లోకం. ఈ లోకంలో మట్టి రేణువి కూడా కావు నువ్వు. నువ్వు దేవుణ్ణి కాపాడుతున్నావా? సరే, నువ్వే కాపాడు. అవును, ఏ దేవుణ్ణి కాపాడుతావు? మిమ్మల్ని సృష్టించిన దేవుణ్ణా, లేక మీరందరూ కలిసి సృష్టించారే ఆ దేవుణ్ణా? నువ్విలా మాట్లాడడం ఎంత పాపమో తెలుసా? దానికి ఆ దేవుడు ఎంత పెద్ద శిక్ష విధిస్తాడో తెలుసా? బాగా తెలుసు. మీరు సృష్టించిన దేవుడే కదా, మీ దేవుడే కదా. ఇది చేస్తే పాపం, అది చేస్తే పాపం, ఈ పాపానికి ఆ పరిష్కారం, ఆ పాపానికి ఈ శిక్ష అని ప్రతి దానికి భయం 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 అని భయాన్ని అడ్డు పెట్టుకునే కదా మీ దేవుడు బతుకుతుంది. ధనవంతుల్ని త్వరగా కలుస్తారు, పేదవాళ్ళని క్యూలో నిలబెడతారు, అత్యాచారాలు చేసిన వాళ్లకు కూడా VIP దర్శనం ఇస్తారు. కొంచెం డబ్బులిస్తే చాలు, పాపాన్ని ఈజీగా క్షమించేస్తారు. ఇదే కదా మీ దేవుడు? చాలు, మీలాంటి వాళ్ళు దేవుణ్ణి కాపాడింది చాలు. వారిని వారే కాపాడుకుంటారు.